అటువంటి బిడ్డలందరి బట్టి నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇంకా రాబోతున్న వారిని కూడా తోడుకొని రండి. మేమందరము కలిసి ప్రభా నీ వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా. ఇంతవరకు నాయన పాటలతోనూ వాక్యం చదువు ద్వారా నిన్ను గణపరిచిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా జరగబోయే కార్యక్రమంలో కూడా నీ ఉండి నడిపించండి ప్రభా. నీ వాక్యం వినిచుండగా మాకు వినుబుద్ధిని పుట్టించండి ప్రభా. వాక్యాన్ని విని దాన్ని మా మనసులో భద్రం చేసుకొని ప్రభా దాని ప్రకారము జీవించాలనేటువంటి ఆశను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎవరికి ఏ వాక్యం అవసరమో నీకు సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా. ఆ వాక్యం వారికి ఇచ్చి సంతృప్తి చెందించమని వేడుకొంచున్నాం నాయన. మరి మాట్లాడబోతున్నటువంటి దైవజన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన్ని అభిషేకించండి ప్రభా. ఆయన్ని ఆత్మపూర్ణులుగా చేయండి నాయన. ఆయన్ని సిలువ చాటును మరుగుపరిచి ఆయన ద్వారా నీ గంభీర వాక్యాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా. విని చూడగా సైతాన్ని ఎత్తుకొని పోకుండా ప్రభా దానిపై పూర్తిగా మనసు పెట్టి నాయన వినే భాగ్యం మాకందరికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకునమని త్వరలో రానైన ప్రభు అయిన యేసునామం పేరు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ రోజు మనకి వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ సందీప్ శాంసన్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు మనందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అయ్యగారు మన అందరినీ దేవుణ్ణి మనం ఆత్మీయంగా బలపరచడానికి మయంపరచడానికి ఎప్పటి నుండో మనకు వాక్యాన్ని అందిస్తున్నారు. అయ్యగారికి వందనాలండి. డాక్టర్ సందీప్ శాంసన్ అయ్యగారు వృత్తిరీత్యా ఈఎన్టీ సర్జన్ గారండి. కర్నూలులోని రేమా గ్లోబల్ చర్చిలో సంఘ కాపరిగా కూడా ప్రభువుని సేవిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు, పిల్లల వైద్యురాలు డాక్టర్ దివ్యవాణి గారు వారు పరిచర్యలో చురుగ్గా పాల్గొంటారు. సందీప్ అయ్య గారు, దివ్య గారులకు 3 పిల్లలు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో స్థిరపడ్డారు. అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సార్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బలమైన సన్నిధిలో మనం అందరం కూడా ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి మనందరికి కూడా మరొక దినము జీవించడానికి సజీవ లెక్కలో ఉంచాడు, ఆ కృపనిచ్చాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రేమన వారలారా మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామండి. మనమందరం కూడా ఒక కుటుంబము కలిగి ఉంటూ ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈవెన్ ఇఫ్ వీఆర్ సింగిల్, అన్మ్యారీడ్, ఏ ఒక్కరు కూడా నాకు కుటుంబము లేదు అనేటువంటి స్థితిలో ఎవ్వరు కూడా లేరు. వి ఆల్ హ్యావ్ ఫ్యామిలీస్. అది న్యూక్లియర్ ఫ్యామిలీ కావచ్చు, జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, లేదా ఇట్ మే బి అనదర్ ఫ్యామిలీ, ఏదైనా ఒక ఫ్యామిలీ. బట్ మనం అందరం కూడా కుటుంబాలు కలిగి ఉన్నాం. విశ్వాసుల ఒక మరి కుటుంబము కావచ్చు, సహవాసము కావచ్చు. ఎవ్రీ సింగిల్ పర్సన్ బిలాంగ్స్ టు సమ్ ఫ్యామిలీ. ఏదో ఒక కుటుంబానికి మనము చెందిన వారిమిగా ఉంటూ ఉన్నాం. అయితే ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గాడ్ వాంట్స్ టు బ్లెస్ అవర్ ఫ్యామిలీస్. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన చిత్తం అది, ఆయన ఉద్దేశం అది. వాస్తవానికి దేవుని వాక్యం అంటుంది, ఏకాంగులను సంసారులుగా చేసేటువంటిది కూడా ఆయనే. హీఈస్ ద వన్ హూ ఎస్టాబ్లిషెస్ ఫ్యామిలీస్. ఆది కాండంలో కూడా మనం చూస్తున్నాం, ఆదాము మరి ఒంటరిగా ఉంటున్నట్లయితే దేవుడు చూసి మరి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి ఉద్దేశము కలిగి ఆయనే ఒక కుటుంబమును ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబంలో ఆయన తండ్రిగా, సృష్టికర్తగా ఉంటూ, ఆదాము కుమారునిగా,
తనకు భార్యగా హవ్వను సృష్టించి ఒక కుటుంబమును తయారు చేశాడు. ఆ కుటుంబమును చేసిన తర్వాత మొట్టమొదట పలికిన మాట ఏంటంటే, బీ బ్లెస్డ్, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, సర్వమును ఏలండి, ఈ భూమిని, భూమిలో ఉన్న వాటన్నిటిని కూడా మీరు ఏలండి. ఇట్ వాజ్ అ వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్. సో ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్యామిలీస్ గా చేసింది ఆయనే, ఆ కుటుంబాలను ఆశీర్వదించింది కూడా ఆయనే. సో మనము 128వ కీర్తన మనం చదివినట్లయితే, సామ్ 128 4వ చరణంలో ఈ మాట ఉంటుందండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. దిస్ ఇస్ హౌ అ మ్యాన్ హూ ఫియర్స్ ద లార్డ్ ఈస్ బ్లెస్డ్ బై గాడ్. ఎలా ఆశీర్వదించబడతాడంట? ఈలాగు ఆశీర్వదించబడును అంటే ఎలాగంట? మనము దాని పైన ఉన్నవి, దాని కింద ఉన్న వాక్యాలు కూడా మనం చదవాలి. ఈ 128వ కీర్తన, ఇట్ ఈస్ కాల్డ్ అ ఫ్యామిలీ బ్లెస్సింగ్ సామ్, కుటుంబ ఆశీర్వాద కీర్తన అని కూడా మనం పిలుస్తాం దీన్ని. సో ఎలా ఆశీర్వదించబడతారంట? ముందు నుంచి మనం చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అంటే ఒక ఫ్యామిలీ ఎలా ఆశీర్వదించబడుతుంది దేవుని చేత అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిశ్చయముగా, ఫర్ ష్యూర్ అనేటువంటి మాట దేవుని వాక్యం చెప్తుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నంబర్ 1, యు విల్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ యువర్ హ్యాండ్, యు విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హ్యాండ్. నంబర్ 1. నంబర్ 2, నీవు ధన్యుడవు, యు విల్ బి అ బ్లెస్డ్ పర్సన్. నంబర్ 3, నీకు మేలు కలుగును, నీకు మేలే కలుగుతుంది. అంటే దేవుడు మనకు మేలు చేసేటువంటి దేవుడు, మన కుటుంబాలను ఆశీర్వదించేటువంటి దేవుడు. మన కుటుంబాలు మన చేతి కష్టార్జితమును అనుభవిస్తాయి. ఆ రీతిగా దేవుడే చేస్తాడు అనేటువంటిది మనము చూస్తున్నాం ప్రేమన వర్లారా. సో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, గాడ్ వాంట్స్ టు బ్లెస్ అస్, గాడ్ వాంట్స్ టు బ్లెస్ అవర్ ఫ్యామిలీస్. 5వ చరణంలో ఉంటుందండి, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూసారా? యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుటకు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ప్రేమన వర్లరా, అనేక ఆశీర్వాదములు మనం చూస్తున్నాం. దేవుని పట్ల భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని, తన కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాలి అనే ఉద్దేశము కలిగి ఉంటున్నాడో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నా ఒక ప్రయాస, నా ప్రార్థన ఏంటంటే, దేవుని చేత ఈ రీతిగా మనం ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మనం ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మన కుటుంబాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ రీతిగా మనం ఆశీర్వదించబడాలి అంటే. సో అటువంటివి కొన్ని అంశాలు మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ప్రతి అంశానికి కూడా బైబిల్లో నుండి 2 houses ఆర్ 2 families ను మనం ఎగ్జాంపుల్ గా చూసుకోబోతూ ఉన్నాం. ప్రతి అంశానికి కూడా బైబిల్లో నుండి 2 families మనం కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసుకోబోతూ ఉన్నాం ప్రేమన వారుల. సో ఈరోజు నా అంశం ఏంటంటే 2 houses ఆర్ 2 families. సో ప్రతి అంశానికి కూడా ఒక 2 కుటుంబాలు బైబిల్లో నుండి మనం తీసుకొని, ఈ కుటుంబం వల్లే ఈ అంశంలో మనం ఉండాలి, ఈ అంశంలో ఈ కుటుంబం వల్లే మనం ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటిదే మనం చూసుకోబోతున్నాం. ఎప్పుడైతే మనము ఈ అంశాలను మనము మన కుటుంబంలో కలిగి ఉంటామో, ఈ కుటుంబాలు చూసుకుంటూ, రోల్ మోడల్ గా మనం చూసుకుంటూ మన కుటుంబాలను ఆ రీతిగా మనము నడిపించుకుంటామో, తప్పనిసరిగా
ఈ 128వ దావీదు కీర్తన మన జీవితంలో దాని యొక్క నెరవేర్పును మనం చూస్తాం. దేవుని ఆశీర్వాదమును చూస్తాం. మన చేతి కష్టార్జితమును మనం అనుభవిస్తాం. ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్, బ్లెస్సింగ్ అండ్ ప్రాస్పెరిటీ. ఆ తర్వాత వి విల్ లివ్ టు సీ చిల్డ్రన్ కదా, పిల్లలను మనం చూస్తాం. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. నీ భార్య ఒక ద్రాక్షవల్లి వలె ఉంటుంది, ఆ తర్వాత ఫలించు ద్రాక్షవల్లి వలె. ఆ తర్వాత నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. సో దిస్ ఈస్ ది పిక్చర్ ఆఫ్ బ్లెస్సెడ్ ఫ్యామిలీ. దేవుని చేత ఆశీర్వదించబడిన ఒక కుటుంబం ఒక పిక్చర్ ను మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ మనం అందరం కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడాలి అనేటువంటిది మన ఆశ. మన కుటుంబం చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, ఇట్ మే బి ఫ్యామిలీ ఆఫ్ బిలీవర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ వి ఆల్ వాంట్ అవర్ ఫ్యామిలీస్ టు బి బ్లెస్డ్ లైక్ దిస్. కాబట్టి ఇలా బ్లెస్ అవ్వాలి అంటే మన కుటుంబంలో మనం ఏమి కలిగి ఉండాలి, మన కుటుంబంలో ఏమి ఉండకూడదు అనే విషయాలు మనం చూద్దాం ప్రేమన వాళ్ళరా. సో నంబర్ 1, 2 హౌసెస్ లో నంబర్ 1 ఏంటంటే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారు 2 గృహాల ఒక ప్రస్తావన ఇక్కడ చేస్తున్నాడు. జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్ 2 హౌసెస్ హియర్. చదువుకుందామండి, మనకందరికి కూడా తెలిసిన వాక్యమే. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. అనగా ప్రేమన దేవుని బిడ్డలారా, జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్ 2 హౌసెస్. 2 గృహాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ద వైస్ మ్యాన్స్ హౌస్, ద ఫూలిష్ మ్యాన్స్ హౌస్. బుద్ధివంతుని ఇల్లు, బుద్ధిహీనుని ఇల్లు. బుద్ధివంతుడు ఇల్లు బండ మీద కట్టుకుంటూ ఉన్నాడంట. దానికి అర్థం ఏంటో కూడా యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఈ నా మాటలు విని దాని చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకునేను. దానికి సాదృశ్యం అది. అంటే దేవుని మాటను చదివేటువంటి వారు, వినేటువంటి వారు ఉన్నారు. మరొక గుంపులో మనం చూస్తే దేవుని మాట చదివి విని దాని ప్రకారము చేయువారు ఉన్నారు. మరొక గుంపులో దేవుని మాట విని చదివి దాని ప్రకారము చేయని వారు ఉన్నారు. దెర్ ఆర్ 2 groups. One who hear and obey, the other group who hear and don't obey. ఈరోజు మనము ఆలోచిద్దాం, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఆర్ వి జస్ట్ లిసనర్స్ ఆర్ ఆర్ వి జస్ట్ లిసనర్స్ అండ్ డూవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? మనము కేవలము వినేవారిగా ఉన్నామా, విని వాక్యానుసారముగా విధేయత చూపేవారిగా ఉంటున్నామా? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఈ రెండు కుటుంబాలు వారి ఇల్లును కట్టుకున్నారండి. దే బిల్ట్ దేర్ హౌసెస్. ఒకరేమో బండ మీద కట్టుకున్నారు, మరొకరేమో ఇసుక మీద కట్టుకున్నారు. అంటే విధేయత చూపించేటువంటి వ్యక్తి కుటుంబము ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద, బండ మీద తన ఇల్లును కట్టుకున్న వ్యక్తిని పోలి ఉంటున్నది. దేవుని వాక్యము విని విధేయత చూపని కుటుంబం ఎలా ఉంటుందంటే ఇసుక మీద పునాది వేసుకొని తన ఇంటిని కట్టుకున్న వ్యక్తి వలె పోలి ఉంటుందన్నమాట. సో 2 హౌసెస్. ఈరోజు
మన కుటుంబాలు ఏ ఒక పునాది మీద నిలబడి ఉంటున్నాయి? ఆన్ వాట్ ఫౌండేషన్ ఈజ్ యువర్ ఫ్యామిలీ స్టాండింగ్? ఆర్ సింపుల్ గా, వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? ఇస్ ఇట్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యం అనే పునాది మీద మీ కుటుంబం ఉన్నదా? ఏంటి దేవుని వాక్యం అనే పునాది మీద కట్టుకోవడం అంటే? అంటే ఏ కుటుంబంలోనైతే వాక్యానుసారమైన నిర్ణయాలు జరుగుతాయో, ఏ కుటుంబంలోనైతే వాక్యానుసారమైన తలంపులు ఉంటాయో, ఏ కుటుంబంలోనైతే దేవుని వాక్యానుసారమైన ఆలోచనలు ఉంటాయో, ఏ కుటుంబంలోనైతే దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే దేవుని వాక్యానుసారమైన మాటలు మాట్లాడతారో, దేవుని వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఉంటారో, ఆ కుటుంబమునకు పునాది దేవుని వాక్యము అని మనం చెప్పగలం. పునాది దేవుని వాక్యం. అందుకనే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు. మన కుటుంబంలో ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారమైన ఆలోచనలు, తలంపులు, నిర్ణయాలు, మాటలు, ప్రవర్తన, జీవితము మనం కలిగి ఉండాలి. The word of God should be the foundation of our families. అది కాదు అని మన స్వంత తలంపులు, స్వంత జ్ఞానము, స్వంత ఆలోచనలు, స్వంత నిర్ణయాలు, మనకు నోటికి వచ్చినంత మాటలు, మన ఇష్టానుసారమైన ప్రవర్తన మన కుటుంబాలలో ఉన్నట్లయితే ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబము ఇసుక మీద కట్టుకున్న ఇంటిని పోలి ఉంటూ ఉన్నది. ఏం జరుగుతుందో మనము చూసాం. వాన వచ్చినప్పుడు కదా, గాలి వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు, అవి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఏ ఇల్లు నిలబడుతుందో కూడా మనము చూసాం. ఈ వాన, తుఫాను, గాలి రానంత వరకు ప్రేమన దేవుని బిడ్డలారా, రెండు ఇల్లులు కూడా బాగానే ఉన్నట్లే ఉంటాయి. బోత్ హౌసెస్ లుక్ స్ట్రాంగర్, దే సీమ్ స్ట్రాంగర్. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ కష్టకాలం వచ్చినప్పుడే, సమస్యలు వచ్చినప్పుడే, శోధన వచ్చినప్పుడే, పరీక్ష సమయం వచ్చినప్పుడే నీ ఇల్లు ఒక ఫౌండేషన్ ఏంటో తెలుస్తుంది. ఫౌండేషన్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ అన్సీన్. వాస్తవానికి ఇంటి యొక్క పునాది కళ్ళకు కనిపించదు. ఇల్లు కట్టేటువంటి సమయంలోనే కనిపిస్తుంది, ఆ తర్వాత కనిపించదు. ఆ తర్వాత కనిపించేదంతా కూడా పునాది మీద ఉన్న ఇల్లు. అది సింగిల్ ఫ్లోర్ కావచ్చు, డబుల్ ఫ్లోర్ కావచ్చు, డ్యూప్లెక్స్ కావచ్చు, మల్టీ స్టోరీ బిల్డింగ్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఎనీథింగ్. వాట్ వి సీ ఇస్ ద అవుట్వర్డ్ స్ట్రక్చర్. కానీ అవుట్వర్డ్ స్ట్రక్చర్ ఎంత బలంగా ఉంది, ఎంత బాగా నిలబడుతుంది అనేటువంటిది అంతా కూడా పునాది మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ హౌస్? ఈజ్ ఇట్ గాడ్స్ వర్డ్? ఆలోచిద్దాం మనం. ఈజ్ ఇట్ గాడ్స్ వర్డ్? నీ కుటుంబంలో, నీ ఇంటిలో, వ్యక్తిగతంగా దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు? వాక్యానుసారంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారా? వాక్యానుసారముగానే మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఆలోచిస్తూ ఉన్నారా? ప్రవర్తిస్తూ ఉన్నారా? ఎలా ఉంది? కుటుంబంలో ఎంతగా వాక్యానికి విధేయత చూపుతూ ఉన్నారు? హౌ మచ్ ఆర్ యు సబ్మిటింగ్ టు గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీస్? ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. మన కుటుంబాలేమో ఆశీర్వదించబడాలి అని ఆశపడుతున్నాం, కానీ ఈ అంశము మన కుటుంబంలో ఉందా? ఆర్ వి చెకింగ్ దిస్ అవుట్? వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ మై ఫ్యామిలీ? సో నంబర్ 1, అది ప్రేమన దేవుని బిడ్డలారా, 2 గృహాలను మనం చూస్తున్నాం. 2 houses, వైజ్ మ్యాన్స్ హౌస్, ఫూలిష్ మ్యాన్స్ హౌస్. మరి నా ఇంట్లో వైజ్ మ్యాన్స్ హౌస్ వలె ఉందా, ఫూలిష్ మ్యాన్స్ హౌస్ వలె ఉందా? వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ మై హౌస్? ఈజ్ ఇట్ గాడ్స్ వర్డ్? ఇది నా మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే ప్రేమన దేవుని బిడ్డలారా, మరి 2 కుటుంబాలు మనం చూసుకోబోతున్నాం. ఎవరి కుటుంబాలు అంటే, అబినదాబు కుటుంబము, ఒబేద్ ఎదోం కుటుంబం. అబినదాబ్స్ హౌస్,
ఒబేద్ ఎదోమ్స్ హౌస్. ఎవరు వీళ్ళు? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుంటే, ఫస్ట్ శామ్యూయల్ 7th చాప్టర్ ఫస్ట్ 2 వర్సెస్ మనం చదువుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుని యొక్క మందసమును లేవీయుడైన అబినదాబు ఇంటిలో 20 సంవత్సరాలు పెట్టారండి. మీరు తర్వాత మీరు చదువుకోండి, నేను రెఫరెన్సెస్ ఇస్తూ ఉన్నాను. ఫస్ట్ శామ్యూయల్ 7th చాప్టర్ ఫస్ట్ 2 వర్సెస్. సో దేవుని మందసమును అబినదాబ్ అనేటువంటి లేవీయుడి ఇంటిలో 20 సంవత్సరాలు పెట్టారు. ఆ తర్వాత మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుంటే, 20 సంవత్సరాలైన తర్వాత దావీదు ఈ ఒక్క మందసమును తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశము కలిగి దానిని ఆ ఇంటి నుంచి స్టార్ట్ చేయిస్తాడనమాట. అయితే అబినదాబ్కు 3 కుమారులు, ఎలియాజరు, ఆ తర్వాత ఉజ్జియా, అహియో, 3 కుమారులు. దేవుడు ఏం చేస్తాడంటే, ఎలియాజర్ను ఆ మందసమును కావలిగాను ఉండాలి, దాన్ని చూసుకోవాలి అని ఎలియాజర్ను నియమిస్తాడు. కానీ 20 సంవత్సరాలు ఆ మందసము ఆ ఇంట్లో ఉండింది కాబట్టి, దేవుని మందసం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యము. ఆ మందసమును ఎలా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, దానిని ఎవరు తాకకూడదు, దానిలో తొంగి చూడకూడదు అనే అనేకమైన విషయాలు దేవుడు చెప్పాడు. వాటిని వారు కరెక్ట్ గా పాటించాలి. కానీ 20 సంవత్సరాల మందసం ఆ ఇంట్లో ఉండింది కాబట్టి దే బికేమ్ వెరీ క్యాజువల్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి అంటే వారికి లెక్క లేకుండా పోయింది. ఎందుకు? 20 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉండింది కాబట్టి. ఏదైనా మనతో ఎక్కువ కాలం ఉంటే దాని విలువ కాస్త తగ్గిపోతుంది. వాస్తవానికి తగ్గకూడదు, కానీ తగ్గిపోతుంది. ఏముందిలే, మా ఇంట్లో ఉన్న వ్యక్తే కదా, నాకు తెలిసిన వ్యక్తే కదా అని కాస్త లైట్ గా తీసుకోవడం మనం ప్రారంభిస్తాం. కాబట్టి అక్కడ ఎలియాజర్ కాదని ఉజ్జియా దాని దగ్గర ఉన్నాడు. మందసము కదులుతూ ఉంది. ఒక ప్రాంతానికి వచ్చేసరికి మందసము కాస్త కదిలింది, అది కింద పడిపోతుందేమో అని ఉజ్జియా అనేటువంటి మరొక కుమారుడు దానిని చేతులతో పట్టుకోవడానికి వెళ్ళాడు. దేవుని ఉగ్రత తన మీదకి వచ్చింది, అక్కడికక్కడే ఆ వ్యక్తి మరణించాడు. ఇది జరిగిన సంఘటన. అబినదాబ్ కుటుంబం గురించి జరిగిన సంఘటన ఇది. వాస్తవానికి అబినదాబు ఒక లేవీయుడు. తనకంటే ఆ మందసమును ఎలా చూసుకోవాలో తనకంటే బాగా తెలిసిన వ్యక్తి మరొకరు లేరు. కామన్ పీపుల్ వోంట్ అండర్స్టాండ్. కానీ లేవీయుడైనప్పటికీ కూడా తన కుటుంబములో ఈ మందసమును ఎలా చూసుకోవాలో తను కరెక్ట్ గా గైడ్ చేయాల. అంటే దేవుని సన్నిధిని ఎలా మనము గౌరవించాలి, ఎలా రెవర్ చేయాలి, దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనది, మనము ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది తన కుటుంబంలో తను నేర్పించుకోలేకపోయాడు. ఈ యొక్క విషాదము జరిగింది. ఒక కుమారుడు మరణించాడు. ఇది ఒక కుటుంబం, అబినదాబు కుటుంబం. మరొక కుటుంబం, అదే 2వ సమూయేలు గ్రంథం మనం గమనిస్తే మరొక కుటుంబం ఎవరు అంటే ఓబేద్ ఎదోం కుటుంబం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఓబేద్ ఎదోం విషయంలో ఏం జరిగిందంటే, ఈ ఉజ్జియా చనిపోయాడు కదా, కాబట్టి దావీదు ఏం చేశాడంటే, అరే ఇది చాలా భయంకరమైన విషయము, దీనిని తాకిన మనుషులు చనిపోతూ ఉన్నారే అని చెప్పి దావీదు భయపడి ఆ మందసమును ఓబేద్ ఎదోం అనేటువంటి ఒక సామాన్యుడు, ఓబేద్ ఎదోం అనేటువంటి ఒక సామాన్యుని ఇంట్లో దానిని పెట్టించాడు. 3 నెలలు పెట్టించాడండి. 3 నెలలు అంతే, 3 months. మనకు 2 శామ్యూయల్ 6th చాప్టర్ 6th వర్స్ 7th వర్స్, ఆ తర్వాత 2 శామ్యూయల్ 6th చాప్టర్ 11th వర్స్ 12th వర్స్ మనం చదివితే అక్కడ రాయబడిన మాట, ఆ మందసము ఓబేద్ ఎదోం ఇంటిలో 3 నెలలు ఉంది కాబట్టి యెహోవా దేవుడు ఓబేద్ ఎదోమును, తన ఇంటిని, తనకు కలిగినది అంతయు దేవుని చేత ఆశీర్వదించబడెను. ఈ మాట దావీదుకు వినబడెను అనేటువంటిది మనం చూస్తాం. అంటే ప్రేమన దేవుని బిడ్డారా,
ఇప్పుడు కంపేర్ చేద్దామండి, 2 ఫ్యామిలీస్. అభినదాబ్ కుటుంబాన్ని కంపేర్ చేయండి, ఒబేద్ ఎదోం కుటుంబాన్ని మనం కంపేర్ చేద్దాం. అభినదాబు లేవీయుడు, ఒబేద్ ఎదోం ఏమో ఒక సామాన్యుడు. లేవీయుని ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటే కూడా ఎటువంటి ఆశీర్వాదం మనం చూడట్లా. ఈ మందసం వలన తన కుటుంబము ఆశీర్వదించబడింది అనేది మనం చూడలా. అది కాకుండా తన కుటుంబంలో ఒక కుమారుడు చనిపోతూ ఉన్నాడు మందసం వల్ల. అయితే ఒబేదెదోం ఇంట్లో కేవలము 3 నెలలు దేవుని సన్నిధి ఉంది. ఎంతగా ఆశీర్వదించబడుతూ ఉన్నాడంటే, రాజభవనములో ఉన్న దావీదు మహారాజుకు తన ఆశీర్వాదము గురించి సమాచారం వెళ్తుంది. అంతగా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఎందుకు జరిగింది ఇది? వీఆర్ సీయింగ్ 2 ఫ్యామిలీస్. ఇన్ 2 ఫ్యామిలీస్ వి సీ ద సేమ్ ఆర్క్ ఆఫ్ గాడ్. అదే దేవుని మందసము. ఒక ఫ్యామిలీలో 20 సంవత్సరాలు ఉన్న ఆశీర్వాదం లేదు, మరొక ఫ్యామిలీలో 3 నెలలుంటే అద్భుతమైన ఆశీర్వాదం. వై? ప్రేమన దేవుని బిడ్డలారా, క్రానికల్స్ మీరు చదవండి. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 26వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీరు చదవండి. ఒబేద్ ఎదోం గురించి అక్కడ రాయబడి ఉందన్నమాట. ఒబేద్ ఎదోం దేవుని మందిరములో ఒక గేట్ కీపర్. ఒబేద్ ఎదోం దేవుని మందిరములో ఒక వర్షిపర్. హీ వాజ్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. అంటే దాని అర్థం ఏంటంటే, ఒబేద్ ఎదోంకు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుని సేవ ఎలా చేయాలో, దేవుని సన్నిధిని ఎలా గౌరవించాలో బాగా తెలిసిన వ్యక్తి. సామాన్యుడే, ఒక ఆర్డినరీ గేట్ కీపరే, కానీ he understood the value of God's presence. He was the worshipper of God. He knew how to behave in the presence of God. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకనే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అనగా దేవుని మందసము ఒబేద్ ఎదోం ఇంట్లో 3 నెలలు ఉన్నా కూడా దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆ దేవుని సన్నిధిని గౌరవించాడు, సరైన రీతిలో ప్రవర్తించాడు, తన కుటుంబాన్ని కూడా సరైన రీతిలో నడిపించుకున్నాడు. మరొక వైపు అభినదాబ్ ఒక లీవైట్, లేవీయుడు అయినా సరే దేవుని సన్నిధిని గౌరవించలేదు. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించలా. దేవుని సన్నిధిలో తన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో అలా నడిపించుకోలే. కాబట్టి అభినదాబ్ ఇంట్లో మనము నాశనమును, మరణమును చూస్తున్నాం. ఒబేద్ ఎదోం ఇంటిలో ఆశీర్వాదంను చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రశ్న, రెండవ అంశం ఏంటంటే, ఈజ్ యువర్ ఫ్యామిలీ అ ఫ్యామిలీ దట్ రెవర్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఆనర్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ సర్వ్స్ గాడ్, అండ్ డస్ యువర్ ఫ్యామిలీ వర్షిప్ గాడ్? ఒబేద్ ఎదోంలో అదే మనం చూస్తున్నాం. గేట్ కీపర్ అండి, దేవుని ఆలయంలో గేట్ కీపర్, దేవుని సేవ చేస్తున్నాడు. హీఈస్ అ వర్షిపర్, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అండ్ హీఈస్ ఆనరింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని గౌరవిస్తున్నాడు. ఈరోజు మన కుటుంబం గురించి మనం ఆలోచిద్దాం. ఒబేద్ ఎదోం కుటుంబం వలె నా కుటుంబం ఉందా? అభినదాబ్ కుటుంబం వలె నా కుటుంబం ఉందా? A family where the presence of God is honored, is worshipped and served. ఈ ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతంలో ఏదైతే చెప్పానో 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 26వ అధ్యాయం మీరు చదవండి. అందులో కొన్ని వచనాలు ఉన్నాయి. అక్కడ ఒబేద్ ఎదోం కుటుంబం గురించి రాయబడింది. తన కుటుంబంలో తన కుటుంబము, తన కుటుంబము తర్వాత తన పిల్లలు, పిల్లల పిల్లలు, తరతరాల వరకు, ఫర్ జనరేషన్స్, హౌ దే సర్వ్డ్ గాడ్. ఎలా మరి దావీదు గాని ఆ తర్వాత రాజులు గాని, ఒబేద్ ఎదోం ఒక గేట్ కీపర్ అయినప్పటికీ కూడా వాయిద్యాలు వాయించడానికి ఎన్నుకున్నారు. తనను వర్షిప్ టీమ్ లో పెట్టారు. ఆ మందసము వెళ్తుంటే దానికి ముందుగా నిలబడి మీరు వాయిద్యాలు వాయించండి, మీరు స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని సన్నిధిని గౌరవించండి అని ఒబేద్ ఎదోమును తన కుటుంబాన్ని ఎన్నుకున్నారు. సో దేవుడు ఊరికిన
ఆశీర్వదించాలా ప్రేమన దేవుని బిడ్డలారా, ఊరికినే ఆశీర్వదించాలా. హీ సా దట్ హిస్ ప్రెజెన్స్ వాజ్ వెల్కమ్డ్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఈ కుటుంబములో, ఈ గృహములో నా సన్నిధికి ఎంతగానో గౌరవం ఉంది, వీరు గౌరవిస్తూ ఉన్నారు అనేటువంటిది దేవుడు గమనించే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మరొక వైపు అభినదాబ్ కుటుంబము దేవుని సన్నిధిని లైట్ గా తీసుకున్నారు. దే డిడ్ నాట్ ఆనర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏలియాజర్ను దేవుడు ఎన్నుకుంటే ఏలియాజర్ పిక్చర్ లో లేడు, సీన్ లో లేడు, ఉజ్జియా ఉన్నాడు. ఏం చేయకూడదో అది చేస్తూ ఉన్నాడు. మందసమును ఎవరు తాకకూడదు అంటే తాకుతూ ఉన్నాడు. దానిలో తొంగి చూడకూడదు అంటే చూస్తూ ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ డైడ్ దట్ డే. మీరు చదవండి తర్వాత ఒక వాక్య భాగం. సో వీ నీడ్ టు ఆనర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వీ నీడ్ టు వర్షిప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వీ నీడ్ టు సర్వ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి ప్రేమన దేవుని బిడ్డలారా. మూడవ అంశానికి వెళ్దామండి. మూడవ అంశానికి ఇక్కడ కూడా మనము రెండు ఫ్యామిలీస్ ను మనం చూద్దామండి. 2 ఫ్యామిలీస్, సాల్స్ హౌస్, డేవిడ్స్ హౌస్. సౌలు కుటుంబము, దావీదు కుటుంబము. సౌలు ఇల్లు, దావీదు యొక్క ఇల్లు. ఈ రెండు ఫ్యామిలీస్ లో ఉండేటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, దేవుడే సౌలును ఎన్నుకున్నాడు, దేవుడే దావీదును ఎన్నుకున్నాడు. దేవుడే సౌలును రాజుగా నియమించాడు, దేవుడే దావీదును రాజుగా నియమించాడు. సౌలును దేవుడే అభిషేకించాడు, దావీదును కూడా దేవుడే అభిషేకించాడు. ఇవి కామన్ థింగ్స్. మరొక కామన్ థింగ్ ఏంటంటే, సౌలు పాపం చేశాడు, దావీదు కూడా పాపం చేశాడు. కామన్ థింగ్స్. బోత్ ఫ్యామిలీస్ వేర్ చోజన్ బై గాడ్, they both were made as kings for Israel by God. Both were anointed by God. Both Saul and David, they committed sins. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, తేడా ఎక్కడుందంటే, డిఫరెన్స్ ఎక్కడుందంటే, సౌలు పాపము చేసిన తర్వాత రిపెంట్ అవ్వాల. రిపెంట్ అయినట్లుగానే ఉన్నాడు, కానీ ఆ రిపెంటెన్స్ కూడా ఎలా ఉందంటే, ఏదో ప్రజలు ఏమనుకుంటారో అని సమూయేలుతో అంటున్నాడు. ఇదిగో ప్రజలందరూ ఉన్నారు, ఇక్కడ నువ్వు నా మీద కోపగించుకొని వెళ్ళిపోతే నాకు మర్యాద ఉండదు, దయచేసి ప్రార్థన చేసి వెళ్ళు. చూసారా, నిజమైన పశ్చాత్తాపం కాదు. ప్రజలేమో అనుకుంటారని, ప్రజల ముందు తన ఒక మర్యాద పోతుందని తను చెప్తున్నాడు. కానీ దావీదు పాపం చేసినప్పుడు ఎలా పశ్చాత్తాపడ్డాడో మనందరికీ కూడా తెలుసు. దావీదు కూడా అనేకమైన సార్లు పాపం చేశాడు, తప్పు చేశాడు. బాత్షెబా విషయంలో తప్పు చేశాడు, ఉరియాను చంపించేశాడు, అబద్ధము చెప్పించాడు. ఆ తర్వాత శత్రువులతో కలిశాడు, కొంతకాలం ఫిలిస్తీన్లతో కలిశాడు. he sinned and he also faced consequences. దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. he repented, truly repented. కానీ సౌలు ప్రేమన దేవుని బిడ్డారా, రిపెంట్ అవ్వడం కాదు కదా, ఒక తప్పు తర్వాత మరొక తప్పు చేస్తూనే ఉన్నాడు. కఠిన హృదయం కలిగి ఉంటూ ఉన్నాడు. he became stubborn hearted, stone hearted. మీరు గమనిస్తే ఆ ఒక బలి అర్పించేటువంటి విషయంలో తప్పు చేశాడు. దేవుడేమో అందరినీ హతము చేయాలంటే మంచి వాటిని పెట్టుకున్నాడు, అంటే అవిధేయత చూపాడు. ఆ తర్వాత సమూయేలు వచ్చి ఎంతగా చెప్పినా కూడా పశ్చాత్తాప పడలేదు. ఆ తర్వాత ఇంకా దేవుని సన్నిధి, దేవుని ఆత్మ తనని వదిలిందని చెప్పేసి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే, ఒక పిశాచము గల స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. విచారణ చేయుటకు పిశాచము గల స్త్రీ, ఎండోర్లో ఉన్న పిశాచము గల స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. అంటే ఎంతగా దేవునిని వదిలేశాడు, ఇంకా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నాడు. He was unrepentant. Instead of being obedient, he was unrepentant. అందుకనే దేవుడు అంటున్నాడు, సౌలును ఎన్నుకున్నది నేనే, కానీ ఇప్పుడు సౌలును తన ఇంటిని నేను రిజెక్ట్ చేశాను. This is the word Samuel uses. Saul, God has rejected you and he has selected
డేవిడ్ ఓవర్ యువర్ హౌస్. నీ ఇంటిని దేవుడు రిజెక్ట్ చేసేసాడు, దావీదును తన కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అనేటువంటిది మనం చూస్తాం. ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో దేవునికి విధేయత ఉందా? ఏ కుటుంబం కూడా పర్ఫెక్ట్ కాదండి. నో ఫ్యామిలీ ఇస్ పర్ఫెక్ట్. సౌలు కుటుంబం పర్ఫెక్ట్ కాదు, దావీదు కుటుంబం కూడా పర్ఫెక్ట్ కాదు. రెండు కుటుంబాలలో అవిధేయత చూస్తున్నాం, రెండు కుటుంబాలలో కూడా పాపము చూస్తున్నాం. కానీ తేడా ఏంటంటే, పాపము చేసినప్పుడు పశ్చాత్తాపపడాలి, దేవుని యొద్దకు తిరిగి రావాలి, దేవునితో తిరిగి సంబంధమును మనము కలుపుకోవాలి, మరలా సహవాసంలోనికి రావాలి. ఇది జరగాలి మన కుటుంబాలలో. బట్ దెర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్ which do not honor God, which are disobedient to God, and they are unrepentant. స్టబ్బన్ గా ఉంటారు. అలా మన కుటుంబాలు ఉండకూడదు అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలా ఉన్నట్లయితే సౌలు కుటుంబం వల్లే మన కుటుంబాలు కూడా దేవుని చేత రిజెక్ట్ చేయబడతాయి. ప్రేమన దేవుని బిడ్డలారా, లెట్ us కమ్ బ్యాక్ టు గాడ్. సో మనం ముందుగా వైజ్ మ్యాన్స్ హౌస్, ఫూలిష్ మ్యాన్స్ హౌస్ చూసామండి. వాట్ ఈస్ ద ఫౌండేషన్ అనేది మనం చూసాం. ఈజ్ గాడ్స్ వర్డ్ యువర్ ఫౌండేషన్. రెండవది మనం చూసామండి, అబినదాబు కుటుంబము, ఒబేద్ ఎదోమ్ కుటుంబం. ఈ రెండు కుటుంబాల్లో మనం చూస్తున్నాం, దేవుని సన్నిధికి మీరు ఎంత గౌరవం ఇస్తున్నారు, మీ కుటుంబంలో ఎంతగా ఆనర్ ఇస్తున్నారు, దేవుని సేవ చేస్తూ ఉన్నారా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారా? ఈజ్ యువర్ ఫ్యామిలీ a family that honors God, that serves God, that worships God? మూడవది ప్రేమన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం సౌలు కుటుంబము, దావీదు కుటుంబం. సౌలు కుటుంబం వల్లే అవిధేయత చూపుతున్నామా? సౌలు కుటుంబం వల్లే రాతి హృదయం మనం కలిగి ఉన్నామా? తప్పుల మీద తప్పులు, ఎటువంటి పశ్చాత్తాపము లేకుండా మనం జీవిస్తున్నామా? లేదా దావీదు కుటుంబం వల్లే తగ్గింపు కలిగి తప్పు చేసిన ప్రతిసారి పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొద్దకు వస్తూ ఉన్నాము? ఈజ్ యువర్ ఫ్యామిలీ ఒబీడియంట్ ఫ్యామిలీ, రిపెంటెంట్ ఫ్యామిలీ? నాలుగవది ప్రేమన దేవుని బిడ్డలారా, ఎస్తేర్ పుస్తకంలో మనం చూస్తామండి, మొర్దెకై కుటుంబము, అలాగే హమాను కుటుంబము. మొర్దెకై అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు కదా, ఎస్తేర్ను చిన్నప్పటి నుండి తను పోషించాడు. ఎస్తేర్కు పిన తండ్రి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి మొర్దెకైకు తప్పనిసరిగా కుటుంబం ఉండే ఉంటుంది, భార్య పిల్లలు తనకు కూడా ఉండి ఉంటారు. కానీ మొర్దెకై చూడండి ప్రేమన దేవుని బిడ్డలారా, మొర్దెకై తన కుటుంబం ఏం చేశారంటే, ఎస్తేరు ఒక అనాథ పిల్ల, తన తల్లిదండ్రులు లేరు, కానీ అనాథ పిల్ల కదా, మనకేంటి సంబంధం అని చెప్పి ఆమెను విడిచిపెట్ల, తన సొంత కుమార్తెగా స్వీకరించి ఆ బిడ్డను కేవలము పోషించడం మాత్రమే కాదు, 3 పూటలు ఆహారం పెట్టడం కాదు, కానీ ఆ బిడ్డకు ఒక దారి చూపించారు. ఏంటి? ఈ యొక్క బ్యూటీ కాంటెస్ట్ లో తనను పార్టిసిపేట్ చేసే విధముగా తయారు చేసి, ఆ ప్రాంతానికి రాణిగా, క్వీన్ ఎస్తేర్ గా చేసింది మొర్దెకై తన కుటుంబమే. అంటే తన అర్థం ఏంటి? ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి మీద జాలి చూపించి, కరుణ చూపించి, ఆ వ్యక్తిని ఒక మంచి దారిలో పెట్టడం మాత్రమే కాదు, కానీ ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలిగింది మొర్దెకై కుటుంబం. ఎలా నడిపించిందంటే సెల్ఫ్లెస్. ఇది ఇంపార్టెంట్ అండి. నిస్వార్థముగా, ఏ ఒక్క మరి స్వార్థము లేకుండా, ఏమి కూడా ఆశించకుండా, అంటే ఈ బిడ్డను నేను రాణిగా చేస్తే నా కుటుంబాన్ని ఎలివేట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది అనేటువంటి ఆలోచన లేదు మొర్దెకైకి. మీరు గమనించండి. ఎందుకంటే మొర్దెకై, మనం ఎస్తేర్ గ్రంథం చదివితే మొర్దెకై కూడా ఒక గేట్ కీపర్, రాజుగారి యొక్క రాజభవనం దగ్గర ఒక గేట్ కీపర్. తను ఎస్తేర్ రాణి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎస్తేర్ దగ్గరకు వచ్చి, నువ్వు రాజుగారి దగ్గర నా గురించి మాట్లాడు, నాకు ప్రమోషన్ ఇప్పించు, నేను రాజభవనం బయట ఉన్నాను, లోపల నాకు జాబ్ ఇప్పించు,
ఇటువంటివి ఏమి కూడా తను ఆశించలేదు, చెప్పలేదు. అందుకనే చెప్తున్నానండి, సెల్ఫ్లెస్లీ హీ హెల్ప్డ్ అ పర్సన్. నిస్వార్థముగా, ఏ స్వార్థము లేకుండా ఒక వ్యక్తికి సహాయం చేశాడు. ఆ వ్యక్తి జీవితాన్ని ఒక స్థాయిలోకి, ఒక స్థితిలోనికి తీసుకొని వచ్చింది మొర్దెకై కుటుంబం. ఈరోజు మన కుటుంబాలు అలా ఉండాలి. చాలా సార్లు మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే ఏదో ఆశించి మనం చేస్తాం. దాని వెనకాల మన స్వార్థం ఉంటుంది. కానీ నిస్వార్థముగా, ఏ స్వార్థము లేకుండా ఆమెకు హెల్ప్ చేశాడు. ఆమె రాని అయిన తర్వాత ఆమె టచ్ చేయలే. ఇంకా ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళాడంటే, యూదులకు సమస్య వచ్చినప్పుడు యూదుల కొరకు తన దగ్గరికి వెళ్ళాడు. తన తన కుటుంబం కొరకు, తన స్వంత పని కొరకు వెళ్ళల. హీ నెవర్ వెంట్ ఫర్ హిజ్ ఓన్ వర్క్ ఆర్ ఓన్ వెల్నెస్. యూదుల కొరకు అంటే ఏంటి? మొర్దెకై అలాగే తన కుటుంబం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ క్షేమాభివృద్ధి కొరకు నిస్వార్థంగా పనిచేసిన కుటుంబం. ఈ మాట మనకు అర్థం కావాలి. His family was a family that always worked for the well-being of others selflessly. సెల్ఫిష్ గా కాదు, సెల్ఫ్లెస్ గా. అందుకనే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు మొర్దెకై కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎస్తేరు గ్రంథము చివరి 2 అధ్యాయాలు మీరు చదివితే, మొర్దెకై గేట్ కీపర్ గా ఉండేటువంటి మొర్దెకైను రాజుగారు ప్రైమ్ మినిస్టర్ గా చేశాడు. ఇంకా రాజు తర్వాత మొర్దెకై. అంత అథారిటీ, అంత పొజిషన్ మొర్దెకైకు దేవుడిచ్చాడు. వై? బికాస్ హీ అండ్ హిస్ ఫ్యామిలీ దే వర్క్డ్ సెల్ఫ్లెస్లీ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ క్షేమాభివృద్ధి కొరకే నిస్వార్థముగా పనిచేసిన కుటుంబము. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదే ఎస్తేర్ గ్రంథంలో మరొక వైపు హమాన్ అనేటువంటి వ్యక్తి కుటుంబాన్ని మనం చూస్తున్నాం. హమాన్ ఆల్రెడీ రాజుకి చాలా దగ్గరగా ఉన్నాడు. చాలా ఉన్నతమైన పోస్ట్ లో ఉన్నాడు. ఒక ఆఫీసర్ పోస్ట్ లో ఉన్నాడు. మంచి హోదా కలిగి ఉన్న వ్యక్తి, ఆస్తి కలిగిన వ్యక్తి, బాగా మంచి పేరు కలిగి ఉన్న వ్యక్తి. అయినా సరే స్వార్థం ఉంది తనలో, గ్రీడినెస్ ఉంది, సెల్ఫిష్నెస్ ఉంది. ఎంత ఉన్నా కూడా తనకు తృప్తి లేదు. వీళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి నేను వాక్యాలు చూపించట్ల, తర్వాత మీరు చదవండి, తెలిసిన విషయమే. హమానుకు అందరూ మొక్కి నమస్కారము చేస్తూ ఉన్నా కూడా కేవలము మొర్దెకై ఒక్కడు మొక్కట్లేదు. యూదుడు కాబట్టి మొక్కట్ల. మొర్దెకై ఒక్కడే మొక్కట్లేదని ద్వేషము పెంచుకుంటూ ఉన్నాడు. హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ద హోల్ కింగ్డమ్ ఈస్ బౌవింగ్ బిఫోర్ హిమ్. ఆ గేట్లో నుండి లోపలికి బయటికి వచ్చి వెళ్ళేటువంటి సమయంలో అందరూ మొక్కుతూ ఉన్నారు, కానీ మొర్దెకై మొక్కట్ల. తట్టుకోలేకపోతూ ఉన్నాడు. స్వార్థము. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ప్రేమన దేవుని బిడ్డలారా, తను తన కుటుంబం అంతా కూడా మొర్దెకైను ఎలా చంపించాలి అనేటువంటి స్కీమ్ వేస్తూ ఉన్నారు. అంటే సెల్ఫిష్ ఫ్యామిలీ, అన్సాటిస్ఫైడ్ ఫ్యామిలీ. ఎంత పొజిషన్ ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా కూడా తృప్తి లేదు. చివరికి హమాను ఎలా చనిపోయినాడో మనకు తెలుసు. మొర్దెకైను ఎలా చంపాలనుకున్నాడో ఆ ప్లాన్ లో హమాన్ చనిపోయినాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం ఆలోచిద్దామండి, మొర్దెకై కుటుంబం వల్లే మనం ఉన్నామా? హమాను కుటుంబం వల్లే మనం ఉన్నామా? మొర్దెకై కుటుంబం వల్లే నిస్వార్థముగా ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు మనం పనిచేద్దాం. లెట్ us be selfless. Let us be a helping family. Let us be a family that shows hospitality towards others. నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకుందాం, ఆదరిస్తాం, ఒక మంచి మార్గంలో వారిని పెడదాం, వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్దాం. ఏమి కూడా ఆశించకుండా మనం చేసినట్లయితే మీరు చేసిన ఈ యొక్క పనిని దేవుడు చూస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరొక అంశాన్ని మనం చూద్దాము. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో 36 నుండి 50 వచనాల వరకు మీరు చదివితే, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వరకు మీరు చూస్తే, పరిసయ్యుడైన సీమోను, సైమన్ ద ఫారిసీ,
తన ఇంటిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. బహుశా తను ఆహ్వానించాడేమో. తన ఇంటిలో యేసుక్రీస్తు వారు వెళ్తే బాగానే పిలుచుకున్నాడు, భోజనాలు పెట్టాడు. ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. మగ్దలేను మరియా లేదా బేతనీకి చెందిన మరియా అనేటువంటి ఒక స్త్రీ ఒక అత్తరు బుడ్డిని తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని తను కన్నీళ్లు కారుస్తూ ఆ కన్నీళ్లతో యేసుక్రీస్తు పాదాలను తడుపుతుంది. యేసుక్రీస్తు పాదాలు తన కన్నీళ్లతో తడుస్తే తన వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ తను తెచ్చిన ఎంతో విలువైన అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరును యేసుక్రీస్తు తల మీద పోస్తూ ఆయనను అభిషేకిస్తూ ఉంది. ఇదంతా చూసిన ఈ పరిసయుడైన సీమోను తనకు కాస్త ఇబ్బంది కలిగి ఇంత విలువైన అత్తరు ఎందుకు ఈమె ఇలా చేస్తుంది అనేది ఒకటి. రెండోది, ఈమె పాపాత్మురాలు కదా, ఈమె ఒక వేశ్య కదా, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈయనకు తెలీదా అనేటువంటి సందేహము తన మనసులో కలిగింది. అప్పుడు యేసుక్రీస్తు ఈ విషయాన్ని గ్రహించి సీమోనుతో నేను ఇందాక చెప్పిన ఈ వాక్య భాగంలో మాట్లాడుతూ అంటాడు, సీమోను, నీ ఇంటికి నేను వచ్చాను, నువ్వు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలా, నువ్వు నాకు ముద్దు పెట్టలా. అర్థమవుతుందండి? నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు ముద్దు పెట్టలా, నన్ను మంచిగా ఆహ్వానించలేదు, కౌగలించుకోలా, నువ్వేం చేయలా. కానీ ఈమె చూడు, నేను వచ్చినప్పటి నుండి తన కన్నీళ్లతో నా పాదాలు తడుపుతుంది, తన వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తుంది, తను నన్ను మరి కౌగిలించుకొని ముద్దు పెడుతుంది, ఎంతో విలువైన అత్తరుతో నన్ను అభిషేకిస్తూ ఉంది. గాడ్ రికగ్నైజ్ దిస్. అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమె షీ వాజ్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఎందుకు? తనను క్షమించాడు కాబట్టి. షీ వాజ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆమె ఎంత గ్రేట్ఫుల్ గా, ఎంత థ్యాంక్ఫుల్ గా ఉందంటే తన క్రియలలో అది కనపడుతుంది. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఆమె పాపములు క్షమించబడ్డాయి కాబట్టి ఆమె కృతజ్ఞత స్వభావం కలిగి ఉంది. షీఈస్ ఎక్స్ప్రెసింగ్ హర్ థ్యాంక్ఫుల్నెస్, హర్ గ్రేట్ఫుల్నెస్. మరి నువ్వైతే ఏం చేయలా అని చెప్తూ ఉన్నాడు, ఓపెన్ గా చెప్తున్నాడు, ఆన్ ద ఫేస్. I don't see you being thankful to me. I don't see you being grateful to me as much as she is. ఈరోజు మన కుటుంబాలలో దేవుని పట్ల మనం ఎంత గ్రేట్ఫుల్ గా ఉన్నాము, ఎంత థ్యాంక్ఫుల్ గా ఉన్నాం, ఏమి ఇస్తూ ఉన్నాం అసలు. హౌ మచ్ ఆర్ వాట్ ఆర్ యు గివింగ్ టు గాడ్? ఆమె చూడండి, ఆ విలువైన అత్తరు బుడ్డి పగలగొడుతుంది. బైబిల్ స్కాలర్స్ చెప్తూ ఉన్నారు, దాని విలువ ఈ రోజులలో మనం లెక్క వేసుకుంటే కనీసము 50 లక్షలు 50 lakhs. షీఈస్ జస్ట్ పోరింగ్ ఇట్ ఆన్ హిమ్. తన వెంట్రుకలతో పాదాలు తుడుస్తుందంటే మేల్ డామినేటెడ్ సొసైటీలో ప్రేమ దేవుని బిడ్డలారా, స్త్రీ బయటికి రావడమే కష్టం అంటే ఆమె వాటిని పట్టించుకోవట్లా, అసలు దేనిని పట్టించుకోవట్లా. అరే వేరే వాళ్ళ ఇండ్లు కదా ఇది, అంత పురుషులే ఉన్నారు కదా. నో, ఆల్ దట్ షీఈస్ ఫోకస్డ్ ఈస్ జీసస్. యేసుక్రీస్తును నేను ఎలా సంతోషపెట్టాలి, యేసుక్రీస్తును ఎలా ఘనపరచాలి, యేసుక్రీస్తుకు నేను ఏమి చేయగలను, నా దగ్గర ఉన్న విలువైనది ఏది నేను ఇవ్వగలను, వాట్ కెన్ ఐ గివ్, హౌ కెన్ ఐ ఆనర్. షీ ఈస్ విల్లింగ్ టు బికమ్ undignified for the sake of Christ. Undignified. ఎవరు ఏమనుకున్నా, అవమానించిన, మాటలు మాట్లాడినా నాకు సంబంధం లేదు. నా ఫోకస్ అంతా కూడా యేసుక్రీస్తు. మగ్దలేను మరియా ప్రేమ దేవుని బిడ్డలారా, సీమోన్ ఇంట్లోనైనా యేసుక్రీస్తు పాదాల దగ్గరే ఉంది. తన ఇంటికి యేసుక్రీస్తు వచ్చినా కూడా మీరు గమనిస్తే యేసుక్రీస్తు పాదాల దగ్గరే ఉండింది. అందుకనే కదా మార్తకు సరిపోలా, వచ్చి అంటుంది, అయ్యా నువ్వు పట్టించుకోవా, ఇంత పని ఉంది,
నేనేమో పనిలో బిజీగా ఉన్నాను, ఈమె ఏమో నీ పాదాల దగ్గర ఉందంటే యేసుక్రీస్తు అన్నాడు మార్తాతో, మార్తా మార్తా, ఈమె ఉత్తమమైనది ఎంచుకునింది. ఉత్తమమైనది, కావాల్సింది ఒక్కటే, అది ఈమె ఎంచుకునింది. యు ఆల్వేస్ ఫైండ్ మేరీ మ్యాగ్డలిన్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. అది ఎవరింట్లోనైనా, తన ఇంట్లోనైనా, సీమోన్ ఇంట్లోనైనా, బయటైనా, యు ఆల్వేస్ సీ హర్ ఫాలింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, అంటే అంతగా యేసు క్రీస్తు అంటే ఆమెకు ఇష్టము, యేసు క్రీస్తుకు థ్యాంక్ఫుల్ గా ఉంటున్నది. రెండు కుటుంబాలు మనం చూస్తున్నాం. మరియా ఒక కుటుంబము, అలాగే సీమోను కుటుంబం. మరియా కుటుంబంలో మరియా ఉంది, మార్తా ఉంది, లాజరు ఉన్నాడు. వీరు ఎప్పుడు కూడా యేసు క్రీస్తును ఆహ్వానించేవాళ్ళు. They used to welcome Jesus. They used to serve Jesus. And especially Mary would be seen sitting at the feet of Jesus. మరొక వైపు సీమోను కుటుంబం ఉంది. యేసుక్రీస్తును ఆహ్వానించారే గాని మర్యాదలు చేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు, కౌగలించుకోలేదు, ముద్దు పెట్టలేదు, థ్యాంక్ఫుల్ గా లేరు, గ్రేట్ఫుల్ గా లేరు. మీరు డిఫరెన్స్ ను గమనిస్తూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. You may not notice the difference. People may not have noticed the difference, but Jesus noticed the difference. అందుకనే అంత క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. సీమోను, నువ్వు నీళ్ళు ఇవ్వలా, ముద్దులు పెట్టలేదు, కౌగలించుకోలేదు, నువ్వు మర్యాదలు చేయలా, ఆహ్వానించావు, మర్యాదలు చేయలేదు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకు నీ కుటుంబంలో, నీ గృహంలో ఎంత మర్యాదను ఇస్తూ ఉన్నారు, ఎంతగా ఘనపరుస్తూ ఉన్నారు, ఎంతగా ఆయన పాదాల చెంత మీరు కనపడుతూ ఉన్నారు. ఈరోజు ఆలోచిద్దాం. చాలా వరకు చాలా కుటుంబాలలో కుటుంబ సభ్యులందరూ కూడా టీవీ చుట్టూ కనపడతారండి. టీవీ చుట్టూ కనపడతారు. లివింగ్ రూమ్ లో సోఫాల మీద మొబైల్ తో కనపడతారు. కానీ మోకరించి యేసుక్రీస్తు పాదాల చెంత ఎంతమంది కనపడుతూ ఉన్నారు? కన్నీళ్లతో ఆయన పాదాలు ఎంతమంది తడుపుతూ ఉన్నారు? తల వెంట్రుకలు స్త్రీకు ఘనతకు సాదృశ్యం. హెయిర్స్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ అ వుమన్ ఇండికేట్ హర్ డిగ్నిటీ, ఆనర్. తన ఆనర్ ను అలా తీసేస్తుంది, పాదాల మీద వేస్తుంది. హౌ మచ్ ఆర్ యు ఆనరింగ్ గాడ్? నీ కుటుంబంలో దేవునికి ఎంత ఆనర్ ఉంది ఆలోచిద్దాం. చివరిది నేను చెప్పి ముగిస్తాను ప్రేమ దేవుని బిడ్డలారా. చివరి ఒక అంశం నేను చెప్పి ముగిస్తానండి. షునేమీరాలి కుటుంబం, షునేమీరాలి కుటుంబం, ద షూనమైట్ హౌస్. మరి మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఈ అంశం ఉంటుందండి. షూనమైట్స్ హౌస్. ఎలీషా తన ఇంటికి వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. ఆమె గ్రహించిన విషయం ఏంటంటే, అరే ప్రవక్త వస్తున్నాడు కదా, ప్రవక్తకు అనుకూలంగా నా ఇంటిని నేను మార్చుకోవాలి. ప్రవక్త దేవుని సన్నిధికి సాదృశ్యం, దేవునికి సాదృశ్యం. తను ఏం చేస్తుంది? ధనవంతురాలు, మంచి పేరు కలిగిన వ్యక్తి, మంచి హోదా కలిగి ఉన్న వ్యక్తి అయినా సరే తన భర్త దగ్గరికి వెళ్ళి తను అంటుంది, ఏవండి ఈ ప్రవక్త గారు మాటి మాటికి ఈ దారిన వచ్చి వెళ్తున్నాడు కదా, మనం ఎందుకు మన ఇంట్లో ఆయనకు స్థలం ఇవ్వకూడదు, కొంత ఏర్పాటు ఎందుకు చేయకూడదు అని చెప్పి తన ఇంటి మీద ఒక గదిని కట్టిస్తుంది. ఆ ప్రవక్త కొరకు ఒక బల్ల వేస్తుంది, ప్రవక్త కొరకు ఒక దీపం పెడుతుంది, ప్రవక్త కొరకు ఒక మంచము తయారు చేస్తుంది. అంటే షీ ఈజ్ కన్వర్టింగ్ హర్ ఫ్యామిలీ ఇంటూ అ ఫేవరబుల్ అట్మాస్ఫియర్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి తన కుటుంబములో అనుకూలమైన వాతావరణమును కలిగించుకుంటుంది, తగిన మార్పులు చేయించుకుంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? షీఈస్ allowing some favorable changes. She is making some favorable changes in her house, in her family, for the presence of God. అందుకనే అది కూడా సెల్ఫ్లెస్ గా. ఎందుకంటే ప్రవక్త తనను అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఇంత చేస్తున్నావు కదా, నీకేం కావాలి అంటే, వాస్తవానికి ఆమెకు సంతానం లేదు, కానీ ఆ ప్రస్తావన చేయలే. ఆమంటుంది, అయ్యా
నాకు అంతా ఉందయ్యా, నేను సంతోషంగా ఉన్నాను, నాకు ఏమీ వద్దు. అప్పుడు ప్రవక్తనే తన సేవకుని పిలిపించి గేహాజీతో అడుగుతున్నాడు, ఆమెకి ఏం అవసరం ఉందో నువ్వు కనుక్కో అంటే, ఆ సేవకుడు అంటున్నాడు, అయ్యా ఆమెకు సంతానము లేదు అన్నప్పుడు, అప్పుడు ప్రవక్త అంటున్నాడు, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు కుమారుడు కలుగుతాడు. అంటే సెల్ఫ్లెస్ గా సర్వీస్ చేసిందండి. ఏమి కూడా ఆశించకుండా దేవుని సన్నిధి కొరకు తన కుటుంబంలో మార్పులు చేసుకునింది. షీ బిల్ట్ అ హౌస్, షీ బిల్ట్ అ రూమ్, ఒక టేబుల్, ఒక చైర్, ఒక దీపము. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని సన్నిధికి అనుకూలమైన మార్పులు మీ కుటుంబంలో మీరు ఏం చేసుకుంటున్నారు? ఫలాంది బహుశా మీ కుటుంబంలో దేవునికి ఇష్టము లేనిది ఉందేమో, తొలగించుకుంటూ ఉన్నారా? దేవునికి ఇష్టమైనది ఒకటి మీ కుటుంబంలో లేదేమో, దానిని మీరు తెచ్చుకుంటూ ఉన్నారా? ప్రార్థన సమయం మీ కుటుంబంలో లేదేమో, అలవాటు చేసుకుంటూ ఉన్నారా? యు అండర్స్టాండ్? సో దేవునికి అనుకూలమైన ఇష్టమైన మార్పులు మన కుటుంబంలో మనం ఏం చేసుకుంటూ ఉన్నాం ఆలోచిద్దాం. ఆమె చేసుకునింది కాబట్టి ఆమె ఆశీర్వదించబడింది, సంతానము కలిగింది. ఆ తర్వాత మీరు 8వ అధ్యాయంలో చూస్తే, ఆ ప్రాంతం అంతట్లో కరువు వస్తే దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని మాత్రమే తప్పించాడు, రక్షించాడు. కొన్ని సంవత్సరాలైన తర్వాత ఆమె తిరిగి వస్తే ఆమెకు కావాల్సిందంతా కూడా, ఆమెకు సంబంధించినంత ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా ఆమెకు ఇవ్వడం మాత్రమే కాదు, ఆమె లేని సమయము ఎంత ప్రాఫిట్ వచ్చిందో ప్రాఫిట్ ను కూడా దేవుడు తిరిగి ఇస్తూ ఉన్నాడు. మీరు ఆ స్టోరీ తర్వాత మీరు చదవండి. హౌ ఇమ్మెన్స్లీ గాడ్ బ్లెస్ దట్ ఫ్యామిలీ. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ ది ఫేవరబుల్ చేంజెస్ దట్ షీ అలౌడ్ ఇన్ హర్ ఫ్యామిలీ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. ఈ కుటుంబాలన్నీ కూడా మనం చూస్తుంటే కంపేరింగ్, కాంట్రాస్టింగ్ మనం చేసామండి. టూ ఫ్యామిలీస్ మనం చూసాం. వైజ్ మ్యాన్స్ హౌస్, ఫూలిష్ మ్యాన్స్ హౌస్. ఆ తర్వాత అబినదాబ్స్ హౌస్, ఒబేద్ ఎదోమ్స్ హౌస్. సౌల్స్ హౌస్, డేవిడ్స్ హౌస్. మొర్దెకైస్ హౌస్, హమాన్స్ హౌస్. మేరీస్ హౌస్, సైమన్ ద ఫారిసీస్ హౌస్. ఇప్పుడు మనము షూనమైట్స్ హౌస్ మనం చూసాం. ఈ కుటుంబాలన్నీ కూడా మనం చూసినప్పుడు ఎందుకు ఈ కుటుంబాలు ఇంతలా ఆశీర్వదించబడ్డాయంటే, ఈ కుటుంబాలలో ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి. దే దేర్ ఫ్యామిలీస్ వేర్ సీకింగ్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని సన్నిధికి అనుకూలంగా ఉండేటువంటి కుటుంబాలు, దేవుని సన్నిధిని గౌరవించిన కుటుంబాలు, దేవుని సేవ చేసిన కుటుంబాలు, దేవుణ్ణి ఆరాధించిన కుటుంబాలు, దేవుని కొరకు ఎంతైనా ఇవ్వగలిగిన కుటుంబాలు ఇవి. దేవుని పాదాల చెంత ఉన్న కుటుంబాలు. ఈ కుటుంబాలు ఇలా ఉన్నాయి కాబట్టే ఇంతలా దేవుడు వారిని ఆశీర్వదించాడు. కీర్తన 128 ఈ కుటుంబాలలో మనం చూస్తున్నాం. ఈ కుటుంబాలలో ఆ రకంగా వారు ఆశీర్వదించబడ్డారు. ఆ రకంగా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే ఈ అంశాలు మన జీవితంలో, మన కుటుంబాలలో ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయును గాక. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ డాక్టర్ సందీప్ గారు. చక్కని వాక్యాన్ని మరి మా అందరికి అర్థమయ్యే విధంగా ఫ్యామిలీస్ మధ్య తీసుకొని చక్కగా వివరించినందుకు మీకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలియజేస్తున్నాను సార్. మన మధ్యలో ఉన్న జామీ రవికుమార్ గారు ముగింపు ఆశీర్వాదం, అట్లాగే ముగింపు మంజులా గారు అండి డిశ్చార్జ్ జ్వరంతో బాధపడుతున్నారు, వారి గురించి ప్రేయర్ చేయమని బ్రదర్ మెసేజ్ చేశారు. దాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, రాబర్ట్ జేమ్స్ కూడా జ్ఞాపకం చేసుకొని ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధులను తండ్రి, నీ బంగారు పదం కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ శాస్త్రమైన వాక్యాన్ని వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రభావ తండ్రి, అద్భుతమైన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, మొర్దెకై వల్లే దాతను ప్రభా, అదేవిధంగా తండ్రి పరిశుద్ధమైన స్త్రీ వల్లే ప్రభా, దావీదు కుటుంబం వల్లే వర్ణ దాతను ప్రభా, అదేవిధంగా తండ్రి అభినాథ కుటుంబం వల్లే ప్రభా, అయ్యా అదేవిధంగా దావీదు కుటుంబం అనేకమైన దావతను ప్రభా, దీవెనకరమైన ఆశీర్వదకరమైన కుటుంబాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
అయ్యా వారు ఎందుకైతే దీవించబడ్డారో ప్రభా, దానికి కారణాల ప్రభా దాన్ని దాసుడు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా కుటుంబాలకు కూడా ప్రభా దేవతను ప్రభా అయ్యా తండ్రి విధంగా దీవించబడ్డానికి దేవతను ప్రభా, నిస్వార్థంగా పనిచేయడానికి, అదేవిధంగా ప్రభా అయ్యా దేవుని సేవకుని ప్రభా తండ్రి అవసరాలన్నీ తీర్చి ప్రభా ఏమీ అడగని ప్రభా సునేమరేలు వాళ్ళే అయ్యా మొర్దికాయ ప్రభా తన కోసం కాదు కానీ ప్రభా సమాజం కోసం దేవతను ప్రభా పనిచేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అనేకమైన కుటుంబాలు మా ముందు పెట్టా ప్రభా. అయ్యా తండ్రి ఆ కుటుంబాల లాగా తండ్రి మేము జీవించడానికి కావాల్సిన కృప, నీ కనికరమును దీవెన ఆశీర్వాదం తండ్రి దయచేసి దాతను ప్రభా అదే విధంగా ప్రభా ఏ విధంగా అయితే దేవతన్న ప్రభా మరియ ప్రభా తండ్రి 50 లక్షల కన్నా విలువైన ప్రభా అత్తరును ప్రభా పూసి తండ్రి ఇంటిని సువాసనతో నింపిందో ప్రభా అటు కృప తండ్రి మా జీవితంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుని సంజయ్ శాంసన్ గారిని ప్రభా దీవించండి, ఆశీర్వించండి ప్రభా. ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ప్రభా ఆయన సేవను కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. మరి ప్రత్యేకంగా ప్రభా తండ్రి రాబర్ట్ జేమ్స్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసులు ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. అదేవిధంగా ప్రభా ఏ దాసులు అయితే ప్రభా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారో దాసులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా తండ్రి సిస్టర్ ఝాన్సీ గారు ఎవరి కోసం చెప్పారు తండ్రి, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరాలు తెచ్చమని సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా మీరు చేయవలసిన ప్రతి పనిని సుట్టి అయిన మార్గాన్ని చూపించండి. ఈ విధంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన వారి రత్నాకర్ గారిని వారి కుటుంబాలను ప్రభా దీవించండి, కోర్ టీంని దీవించండి ప్రభా. విధంగా తండ్రి సహకరిస్తూ నడిపిస్తున్న దేవతను ప్రభా అయ్యా దేవతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని వారి కుటుంబాలను నిండారుగా దీవించండి, ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభా. అదేవిధంగా చాలా మంది ప్రభా తల్లులు ప్రభా 3 గంటలకే లేచి తండ్రి అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. వారి ప్రార్థనలే ప్రభా మా ప్రయాణాల్లో, వారి ప్రార్థనలే తండ్రి మా ఉద్యోగాల్లో, వారి ప్రార్థనలే ప్రభా అయ్యా తండ్రి మా దైనందిన జీవితాల్లో ప్రభా సహాయం చేస్తూ ఉన్నాయి, ధైర్యపరుస్తూ ఉన్నాయి, భద్రపరుస్తూ ఉన్నాయి తండ్రి. వారు అందరి చుట్టూ కంచి వేస్తూ ఉన్నారయ్యా. వారిని వారి కుటుంబాలు నిండారుగా దీవించండి. అదేవిధంగా ప్రభా మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి అయిన మార్గాన్ని చూపించమని, విత్తబడిన వాక్యం తండ్రి 30 100 ప్రభా ఫలింపు చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయం, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించుము, తప్పించుము, ఎందుకంటే రాజ్యం, రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసం మాకు చెప్పిన దాసులకు, ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామిరావు కుమార్ గారికి, అదే విధంగా వాక్యం అందించిన డాక్టర్ సందీప్ శాంసన్ గారికి, జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే చాలా కృతజ్ఞతలండి. సేమ్ రోజు ఇదే లింక్ మీద మీరు జాయిన్ అవ్వచ్చండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసినా మీకు అందుబాటులో ఉంటాయండి. మరొకసారి వినాలని ఆసక్తి మీరు వినొచ్చండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుంటాం.